పేరు శ్రీకాంత్ అండి. మా నాన్నగారి పేరు బ్రహ్మానందం అండి. నేను జగ్గయ్యపేట నుండి వచ్చానండి. వరల్డ్ స్కిల్ కౌన్సిల్ గోల్డ్ అప్రైజర్ స్కిల్ సర్టిఫికేట్ కోసం వచ్చానండి. నేను దాదాపు 25 సంవత్సరాల నుండి చేస్తున్నానండి వర్క్. నేను నల్లపూసల గొలుసులు, నాంతాళ్ళు, సాదా వర్క్ అంటే ఉంగరాలు అవన్నీ చేస్తానండి. నేను మా ఊర్లో వీటికి చేయడానికి కానీ వీటికి కానీ ఆర్డర్స్ చేసుకుంటాను. ఇది మా తాతగారి నుండి మా నాన్నగారి నుండి నాకు అలవాటు పడ్డామండి. మేము 3 తరాల నుంచి చేస్తూనే ఉన్నాం. నేను గోల్డ్ అప్రైజర్గా ఈ గోల్డ్కి ఎంత టచ్ పడుతుంది, ఎలా ఉంటాయి, గాజులు ఎలా ఉంటాయి, హారాలు ఎలా టచ్ వస్తాయి, ఈ 916 ఉందా లేదో నేను చెప్పగలుగుతాను. చూపిస్తున్నాను మీకు. గాజులు తీసుకుంటున్నానండి. మొత్తం 916 కాదో మళ్ళీ టెస్ట్ చేద్దాం. వీటికి ఆల్ మార్కులు ఉన్నాయండి. 916 కేడియం అన్ని ఆల్ మార్కులు ఉన్నాయి. వెయిట్ ఎంత ఉందో చూద్దాం. వెయిట్ చూసిన తర్వాత మనం వన్ని బట్టి ఎంత టచ్ వస్తుంది, ఏ టచ్ వస్తుంది అనేది చూద్దాం. 916 వస్తుందా రావట్లేదని నిర్ధారణ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ 4 గాజులు వచ్చేసి 30 గ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ వన్న పెట్టి చూద్దాం. ఇది గీట్రాయ్ అంటారండి. దీన్ని టచ్ పెట్టి దీని మీద వన్న గీస్తే అర్థమైంది బంగారం కల్తీ ఉందా, 916 వస్తుందా రాదని మాకు అర్థమైపోతుంది. ఇది యాసిడ్ అంటారండి. ఈ యాసిడ్ వేయటం వల్ల దీంట్లో ప్యూరిటీ అనేది బయటపడుద్ది. అంటే బయటపడటం అంటే దాని మీద గీటు మొత్తం జరిగిపోతే ప్యూరిటీ లేనట్టు, గీట్ అంతే ఉంటే మాత్రం అది 916 పక్కా వచ్చినట్టు అండి. ఆ గీట్ అంతే ఉందండి. ఈ 916 అండి ఈ పక్క ఈ గాజులోడికి. తర్వాత ఐటెం వచ్చేసి హారం చూద్దాం. ఈ హారానికి కూడా 916 హాల్ మార్క్ వేసే ఉందండి. దీన్ని కూడా వన్ బట్టి ఒకసారి ఎట్లా ఉందో లేదో చూద్దాం. తూకం చూస్తాం. ఆ తూకం వచ్చేసి 30 గ్రాములు ఉందండి. దీన్ని కూడా ఒకసారి వన్ బట్టి ప్యూరిటీ ఉందో లేదో చూద్దాం. దీంట్లో ఇది కూడా బాగానే ఉందండి. ఇది 916 వస్తుంది. ప్యూరేనండి. అది కూడా క్వాలిటీ బాగానే ఉంది. ఇకపోతే దిద్దులు. ఈ 3 గ్రాములన్నర ఉన్నాయండి. దీన్ని 916 దీని మీద ఆల్ మార్కు రెండింటి మీద ఉన్నాయండి. దీన్ని కూడా ఒకసారి చూద్దాం వచ్చేసి. సో ఇది కూడా బాగానే ఉందండి. ఇది 916 వస్తుంది ఆల్ మార్క్. ఇది చిన్న నక్లీస్ అంటారండి. దీన్ని కూడా ఆల్ మార్క్ ఉందో చూద్దాం. దీనికి ఆల్ మార్క్ ఉందని 916. ఒకసారి వెయిట్ వేసి ఎంత ఉందో చూసి దాన్ని బట్టి ఇది కూడా ప్యూరిటీ ఉందో లేదో చూద్దాం. టచ్ మీదకి వన్ రైక్ మీదకి. ఇది వచ్చేసి 15 గ్రాములు ఉందండి. ఇది కూడా బాగానే ఉందండి ప్యూరిటీ. ఇది 916 వస్తుందండి. బాగానే ఉంది. సో ఈ 2 బోలు గాజులు ఉన్నాయండి. ఈ బోలు గాజులు కూడా 916 ఉండేలాగా చూసి వెయిట్ వేసి పనబెట్టి చూద్దాం. దీనికి కూడా 916 ఉన్నాయండి. వెయిట్ వేద్దాం.
ఆ 2